श्रीपरमात्मने नमः। अथ सप्तदशोऽध्यायः। श्रद्धात्रयविभागयोगः। अर्जुन उवाच ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण సత్వమాహోరజస్తమః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, శాస్త్రవిధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములను గాని దైవ పూజలను గాని కొందరు చేయుచుందురు. వారి నిష్ఠ సాత్వికమా, రాజసమా, తామసమా? శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వకీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీ భగవానుడు పలికెను, శాస్త్రోక్తముగా నుండక కేవలము స్వభావములను అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా నుండును. వాటిని గూర్చి వివరించెదను వినుము. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషః యో యశ్రద్ధః స ఏవ సః. ఓ అర్జున, మనుష్యులందరి శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులకు తగినట్లు ఉండును. ప్రతి వ్యక్తికిని ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును. అతని జీవన విధానమంతయును అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును. దానిని బట్టి అతడిట్టి శ్రద్ధ కలిగి ఉన్నదనియు తెలుసుకొనవచ్చును. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాన్ చాన్యే యజంతే తామసా జనాః. వారిలో సాత్వికులు దేవతలను, రాజసులు యక్షరాక్షసులను, తామసులు ప్రేత భూతగణములను పూజించెదరు. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. దంభము, అహంకారము గలవారు, కోరికలు ఆసక్తి కలిగియుండువారు, బలగర్వితులు అయినవారు, శాస్త్ర విరుద్ధముగా మనఃకల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచు కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. శరీరములయందున్న జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడనైన నన్ను కృషింపజేయువారు అజ్ఞానులైన ఆసుర స్వభావము గలవారని ఎరుంగుము. ఆహారస్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. మనుష్యుల స్వభావములను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములు కూడా 3 విధములుగా ఉండును. అట్లే ఆయా మనుష్యులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా 3 విధములుగానే ఉండును. వాటిని గూర్చి వేర్వేరుగా విశదపరచెదను వినుము. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియాః. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వానిని అభివృద్ధిపరచునవియు పాలు, చక్కెర మొదలగు రసపదార్థములను, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను, ఓజస్సును అభివృద్ధిపరచు స్థిర పదార్థములను, సాత్విక స్వభావమును పెంచు హృద్య పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవి. కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్ట దుఃఖశోకామయప్రదాః. చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబంధించినవి, మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు, దాహము కలిగించునవి, అట్లే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజస స్వభావము గలవారికి ఇష్టములగును. యాతయామం గతరసం పూతి పర్యుషితంచ యత్
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. అర్ధపక్వములైన పదార్థములు, ఉడుకనివి, రసహీనములు, దుర్గంధయుక్తములు, పాచిపోయిన పదార్థములు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలగునవి తామస స్వభావము గల వారికి ఇష్టమైనవి. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. శాస్త్రోక్తమైనదియు ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున దృఢముగా నిశ్చయించుకొనినదియు ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడినదియు అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడును. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. కానీ ఓ అర్జున, సరి అయిన నిష్ఠ లేకుండా ఆడంబరము కొరకు ఆచరింపబడినదియు ప్రతిఫలాపేక్షతో చేయబడినదియు అగు యజ్ఞము రాజస యజ్ఞము అని ఎరుంగుము. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్రవిధిని అనుసరించక అన్నదానరహితమైనదియు మంత్రహీనమైనదియు దక్షిణలు లేనిదియు శ్రద్ధారహితమైనదియు అగు యజ్ఞము తామస యజ్ఞము అనబడును. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట పవిత్రత, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సులు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఉద్వేగమును కలిగింపనిదియు ప్రియమైనదియు హితమును గూర్చినదియు యథార్థమైనదియు అగు భాషణము, అట్లే వేదశాస్త్ర పఠనము, పరమేశ్వరుని నామ జప సాధన మొదలగునవి అన్నియును వాక్కునకు సంబంధించిన తపస్సులు. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. మనఃప్రసన్నత, శాంత స్వభావము, భగవచ్చింతన, మనోనిగ్రహము, అంతఃకరణ శుద్ధి మొదలగునవి అన్నియును మానసిక తపస్సులు. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. పూర్వోక్తములైన తపస్సులను ఫలాకాంక్షలేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని అందురు. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. ఇతరుల నుండి సత్కారములను, గౌరవములను, పూజలను అందుకొనుటయు అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకును స్వాభావికంగా గాని కల్పితముగా గాని చేయబడినదియు అనిశ్చిత ఫలములను గాని క్షణిక ఫలములను గాని ఇచ్చునవియు అయిన తపస్సులను రాజస తపస్సులు అని అందురు. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. మొండి పట్టుదలతో మనోవాక్కాయములకు బాధ కలిగించినవియు ఇతరులకు కీడు కలిగించుటకై చేయబడినవియు అయిన తపస్సులను తామస తపస్సులు అని అందురు. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానము చేయుటయే కర్తవ్యము అను భావముతో తగిన ప్రదేశముల యందును దుర్భిక్షాది కాలముల యందును ఆకలి దప్పులతో బాధపడువారు, అంగవైకల్యము గలవారు, రోగులు మొదలగు వారికిని బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికిని
ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థ భావముతో చేయబడు దానము సాత్విక దానము అనబడును. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. ప్రత్యుపకారమును ఆశించి గాని ప్రతిఫలాపేక్షతో గాని వివిధములగు ఒత్తిడులకు లోనై గాని బాధపడుచు విధిలేక ఇచ్చు దానమును రాజసదానము అని అందురు. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. సద్భావము లేకుండా దానము పుచ్చుకొని వారి ఎడల గౌరవము లేక తృణీకార భావముతో చీకొట్టుచు అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశకాలోచితము గాని దానము తామస దానము అని అనబడును. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్ సత్ అని 3 విధములగు పేర్లు సచ్చిదానంద ఘన పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మ నుండియే సృష్ట్యాది యందు బ్రాహ్మణులు వేదములు యజ్ఞములు ఏర్పడుట జరిగినది. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. కనుక వేదమంత్రములను పఠించువారు శాస్త్ర విహితములైన యజ్ఞదాన తపశ్చర్యలను సర్వదా ఓం అను పరమాత్మనామమును ఉచ్చరించుచునే ప్రారంభింతురు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. మోక్షకాంక్ష గలవారు స్వలాభాపేక్ష లేశమాత్రమైనను లేకుండా లోకహితార్థమై యజ్ఞదాన తపశ్చర్యలను ఇది అంతయును పరమాత్మదే అనుభావముతో తత్ అను నామమును ఉచ్చరించుచు చేయుదురు. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే. ఓ పార్థ, సత్ అను పరమాత్మనామము సత్యభావమునందును శ్రేష్టభావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు శ్రేష్ఠుడు అను భావమునందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమ కర్మాచరణమునందును సత్ అను శబ్దము ప్రయుక్తమగుచుండును. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞదాన తపక్రియలయందలి నిష్ఠ ఆస్తిక భావమును సత్ అని అందురు. పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిశ్చయాత్మక కర్మలను కూడా సత్ అని అందురు. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. ఓ అర్జున, శ్రద్ధ లేకుండా చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరపబడు ఇతర శుభకర్మలన్నీయును అసత్ అని చెప్పబడును. దాని వలన జీవించి ఉండగా గాని మరణించిన పిదపగాని ఎట్టి ప్రయోజనమూ గలుగదు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ 17 అధ్యాయః.